ఈ వర్షాకాలంలో మీరు ప్రత్యేకంగా కొన్ని జలపాతాలను చూడాలనుకుంటే మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి జలపాతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ అత్యంత ప్రమాదకరమైన జలపాతాలు కూడా మన ఇండియాలో ఉన్నాయని మీకు తెలుసా? చూడటానికి ఎంత అందంగా ఉంటాయో, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. మరి అలాంటి జలపాతాలు ఎక్కడున్నాయో ఇప్పుడే చూసొద్దాం రండి. ఇప్పుడు చూస్తున్న ఈ జలనిధి పేరు కుంటాల జలపాతం. ఇది ఆదిలాబాద్ నుండి 64 కిలోమీటర్ల దూరంలో, నేరేడికొండ గ్రామం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుంటాల వద్ద కడెం నది 45 మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది. అది అక్కడి అడవిలోనికి లోతుగా ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం అయిన కుంటాల ముఖ్యంగా నది విపరీతమైన ప్రవాహాలతో ఉప్పొంగుతున్నప్పుడు అద్భుతంగా కనిపిస్తుంది. శీతాకాలం ఈ జలపాతాలను చూసేందుకు అనువైనది. కుంటాల జలపాతం వివిధ వయస్సుల వారికి చెందిన ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య నుండి ఉరికే ఈ జలపాతం అద్భుత అనుభూతి కలిగిస్తుంది. దాదాపు 45 మీటర్ల ఎత్తు నుంచి ఉరికే ఈ ఎత్తైన జలపాతం తెలంగాణకి అందం తెచ్చే అద్భుతం. ఈ జలపాతం దిగువ భాగం బండరాయితో కూడుకొని నునుపు తేలి జారుడుగా ఉంటుంది. జలపాతం వద్ద గుండాలు చాలా లోతుగా ఉండి సుళ్ళు తిరుగుతూ ఉండటం వలన ఇక్కడి నీళ్లలో ఈదటం చాలా ప్రమాదకరం. గతంలో ఈ జలపాతంలో పలువురు పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకొని దుర్మరణం పాలయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ 35 మంది ప్రమాదానికి గురై మరణించారు. జలపాతానికి ఈ పేరు దుష్యంతుడి భార్య శకుంతల నుంచి వచ్చిందని స్థానిక ప్రజల విశ్వాసం. ఈ జలపాతం పరిసరాల దృశ్యం చూసి శకుంతల మైమరిచిపోయి తరచుగా ఈ జలపాతంలో స్నానం చేసేదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ ప్రాంతంలో 3 జలపాతాలు, గుండాలు ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైన గుండాన్ని స్థానికులు సోమన్న గుండంగా వ్యవహరిస్తారు. జలపాతం వద్ద ప్రకృతి సిద్ధమైన రాతి గుహల్లో శివలింగాలు ప్రతిష్ఠితమై ఉండటం వల్ల ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున భక్తులు ఈ శివలింగాలను దర్శించుకుని పూజలు నిర్వహించటాన్ని సోమన్న జాతరగా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో 2 రోజుల పాటు ఈ జాతర జరుపుకోవడం అనాదిగా వస్తోన్న ఆచారం. ఆ తర్వాత చూడదగినది నోహకాలికై జలపాతం. నోహకాలికై జలపాతం ప్రపంచంలో 4వ అతిపెద్ద జలపాతం. ఈ జలపాతం చూసేందుకు 2 కళ్ళు చాలవు. జలపాతం చుట్టూ ఉన్న దృశ్యం ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా ఉంటుంది. మేఘాలయలోని కాశీకొండలలో చిరపుంజి సమీపంలో ఈ జలపాతం ఉంది. దాదాపు 340 మీటర్ల ఎత్తు నుంచి ప్రవహించే ఈ జలపాతం అందాలను వర్షాకాలంలో తప్పక చూడాల్సిందే. అనంతరం చూడవలసింది జోగా జలపాతం. కర్ణాటకలోని షిమోగా జిల్లాలోని జోగా జలపాతం భారతదేశంలో 2వ ఎత్తైన జలపాతం. కరునాథ్ ప్రాంత ప్రజలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి జలపాతాల ప్రేమికులు ఇక్కడికి తరలివస్తారు. వర్షాకాలంలో ఇక్కడి అందం మనస్సును హత్తుకుంటుంది. ఈ జలపాతం దాదాపు 253 మీటర్ల ఎత్తు నుండి జాలువారుతుంది. దీనిని గెరుసొప్ప జలపాతం అని కూడా అంటారు. ఇక ఇప్పుడు చూడాల్సింది ఈ దూద్ సాగర్ జలపాతం. గోవాలో భారతదేశంలోని ఎత్తైన జలపాతాలలో దూద్ సాగర్ జలపాతం ఒకటి. ముఖ్యంగా వర్షాకాలంలో దూద్ సాగర్ అందాలను చూసేందుకు చాలా మంది ప్రజలు గోవాకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. దీని ఎత్తు 310 మీటర్లు. వర్షాకాలంలో ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. కానీ వర్షాకాలంలో ట్రెక్కింగ్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా మన దేశంలో జలపాతాలు ఉరుకుతూ ఉంటాయి.